హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై మిర్చి టారో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రెజినేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకు కాదని అర్థం చేసుకోండి. 35% నుంచి 55% మీకు రెజినేట్ అయినా ఈ రీడింగ్ మీకోసమే అని చెప్పి, ఈ రీడింగ్లో ఉన్న మెసేజెస్ మీకోసమే అని చెప్పి అర్థం చేసుకోండి. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అనుకోండి. అలాగే మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంది, నాకైతే వాట్సాప్ చేయండి. ఈరోజు రీడింగ్ ఏమిటంటే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే రిలేషన్ సంబంధించి, అది ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు, మ్యారేజ్, ఎవరికైనా కూడా ఈ రీడింగ్ అయితే వర్తిస్తుంది. మీ పార్ట్నర్లో మార్పు వచ్చిందా లేదా ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. Ace of Wands, Nine of Pentacles, Eight of Pentacles, Seven of Swords, Seven of Pentacles, Ten of Pentacles, Three of Pentacles, Five of Wands, the Devil, the Chariot. వృషభం, కన్యా, మకరం ఈ రాశులను సూచిస్తుంది. ఎర్త్ ఎనర్జీ. మీ పార్ట్నర్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. నా లైఫ్లో మనీ ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా ఎందుకో నాకు హ్యాపీనెస్ లేదు అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. నేను వర్క్లో ఎంత బిజీగా ఉండి నిన్ను అవాయిడ్ చేయాలి అని చెప్పి ట్రై చేసినా కూడా నేనైతే అవాయిడ్ చేయలేకపోతున్నాను. నిన్ను నమ్మించి మోసం చేశాను, అందుకే మేబీ నేను వేరే ఒకరి విషయంలో మోసపోయాను. ఇప్పుడు నాకు నువ్వు ఎంత బాధపడ్డావో నాకు బాగా అర్థమయ్యింది. ఎందుకంటే మనం నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఆ బాధ ఎంతలా ఉంటుందో నేను కూడా తెలుసుకున్నాను. నిన్ను, నీ ప్రేమని పట్టించుకోకుండా నా కెరియర్ గురించి ఆలోచించాను. నన్ను నేను డెవలప్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను. పాస్ట్లో నా ఫ్యామిలీ మాటలు విన్నాను, వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళాను. బట్ నాకు మనశ్శాంతి లేదు. అంటే అక్కడ వాళ్ళిద్దరికీ కూడా మధ్యలో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. నాకు అక్కడ మనశ్శాంతి లేదు అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నారు. నిన్ను బాధ పెట్టినందుకు నా లైఫ్లో కూడా హ్యాపీనెస్ లేదు అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని బాధ పెట్టి వేరే రిలేషన్లోకి వెళ్ళినందుకు ఇప్పుడు మీ పార్ట్నర్కి బాగా గుణపాఠం అయితే వచ్చిందంట, బాగా తెలిసిందంట. నిన్ను దూరం పెట్టి నీతో రిలేషన్ ఎండ్ చేసింది నా తప్పే, అలా చేయకుండా ఉండవలసింది, నిన్ను దూరం పెట్టకుండా ఉండవలసింది, వేరే రిలేషన్లోకి వెళ్లకుండా ఉండవలసింది అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నారు. మీ పార్ట్నర్ లైఫ్లో ఇప్పుడు మనీ ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ మనశ్శాంతి అయితే లేదంట. ఏ కెరియర్ గురించి అయితే ఎవరి మాట అయితే విని మీ నుంచి అయితే దూరంగా వెళ్ళిపోయారో, మిమ్మల్ని దూరం పెట్టారో అక్కడ మీ పార్ట్నర్కి అయితే మనశ్శాంతి లేదు. మిమ్మల్ని మోసం చేసినందుకు మీ పార్ట్నర్ని కూడా వేరే
ఒకరైతే మోసం చేశారు. మీ పార్ట్నర్ కూడా వేరే ఒకరి చేతుల్లో అయితే మోసపోయారు. ప్రజెంట్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అయితే అలానే ఉంది. నిన్ను బాధ పెట్టాను, నిన్ను దూరం చేసుకున్నాను, వేరే పర్సన్ గురించి ఆలోచించి నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాను, నీ రిలేషన్ని నేను ఎండ్ చేసేసాను. ఫాస్ట్లో నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, వేరే వారి రిలేషన్లోకి వెళ్ళాలి, నిన్ను పట్టించుకోకూడదు అని చెప్పి నేను తీసుకున్న నిర్ణయం చాలా తప్పని ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. మీ ఫీలింగ్స్ని, మీ ఎమోషన్స్ని, మీ బాధని పట్టించుకోకుండా మీ పార్ట్నర్ వెళ్ళిపోయినందుకు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఒంటరిగా ఉన్నారంట, ఒంటరిగా బాధపడుతున్నారు. ఒంటరి అయిపోయాను, నిన్ను బాధ పెట్టినందుకు ఇప్పుడు నేను ఒంటరి అయిపోయాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నారు. నన్ను జెన్యూన్గా లవ్ చేసేవారు నా లైఫ్లో ఎవరూ లేరు, నువ్వు తప్ప అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే బాగా అర్థమైందంట. ఇప్పుడు మీ పార్ట్నర్ని జెన్యూన్గా లవ్ చేసేవారు తన లైఫ్లో అయితే ఎవరూ లేరు, అది నా పర్సనే అని ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్కి మీ లవ్ బాగా అర్థమైంది. నా నుంచి దూరం అయినప్పుడు, నిన్ను నేను దూరం పెట్టినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో అంతకన్నా ఎక్కువగా బాధపడుతున్నాను. నా హార్ట్ని ముక్కలుగా చేసినంత బాధ ఇప్పుడు అనుభవిస్తున్నాను. చూశారు కదా ఇక్కడ. ఇప్పుడు ఇంత పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే మీ పార్ట్నర్ అయితే ఉన్నారంట ప్రజెంట్. మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీరెంత బాధపడ్డారో ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా సేమ్ అంతకన్నా ఎక్కువ బాధపడుతున్నానని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. నిద్రలేని రాత్రులు అయితే మీ పార్ట్నర్ అయితే గడుపుతున్నారంట. మీ పార్ట్నర్ తన చేతులతో ఈ విధంగా తన లైఫ్ని అయితే ఇలా చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నారు. మీతో అయితే మీ పార్ట్నర్కి మాట్లాడాలని చెప్పి ఇప్పుడు అనిపిస్తుందంట. మీతో మాట్లాడాలని మీ పార్ట్నర్కి అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు మీ పార్ట్నర్. నీపై నాకు ఎంత ప్రేమ ఉందంటే అది నేను కంట్రోల్ చేసుకోలేనంత లవ్ ఉంది. నీ దగ్గరికి రావాలి, నిన్ను చూడాలి అని చెప్పి నాకు ఇప్పుడు అనిపిస్తుంది అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. నిన్ను మోసం చేసినందుకు, మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసినందుకు మీ పార్ట్నర్ ఆ బాధను తన లైఫ్లో చూసారంట. మీరు ఎంత బాధపడ్డారో ఆ బాధ మీ పార్ట్నర్ కూడా తన లైఫ్లో అయితే చూసారంట. అప్పుడే మీ బాధ మీ పార్ట్నర్కి బాగా అర్థమైందని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్కి మీపై ఉన్న లవ్ నిజమైంది, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని మీకు చెప్పాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు. నేను ఈ బాధను భరించలేకపోతున్నాను, భరించే శక్తి నాకు లేదు అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. మీ లైఫ్లోకి రావడానికి మీ పార్ట్నర్ అయితే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మీ పార్ట్నర్ని మీ లైఫ్లోకి అనుమతించమని చెప్పి అడగాలని మీ పార్ట్నర్ అయితే ఎదురు చూస్తున్నారు. మీ పార్ట్నర్ అయితే మారారంట. మీ జెన్యూన్ లవ్వే మీ పార్ట్నర్ని అయితే ఇప్పుడు మార్చిందంట. మీది ఎంత జెన్యూన్ లవ్వో ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే అర్థమైంది. మీ లవ్ కోసమే మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు మారారని మీ పార్ట్నర్ అయితే మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్లో అయితే మార్పు వచ్చిందంట. బట్ మీరు నమ్ముతారో లేదో అని చెప్పి మళ్ళీ మీ పార్ట్నర్ అయితే భయపడుతున్నారు. మీ ముందుకు రావడానికైతే మీ పార్ట్నర్కి అయితే ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పి ఇప్పుడైతే అనుకుంటున్నారు. మీ పార్ట్నర్కి అయితే మీ ముందుకు రావడానికైతే ధైర్యం సరిపోవట్లేదంట. ఓకే.
మీ పార్ట్నర్ని మీరైతే ఇప్పుడు పట్టించుకోవట్లేదంట, చాలా కోపంగా ఉన్నారు మీ పార్ట్నర్పై అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీ ముందుకు రావడానికి భయపడుతున్నారు. అందుకే మీ పార్ట్నర్కి అయితే మీ ముందుకు రావడానికి భయంగా ఉంది అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్. మీ ముందుకు వచ్చి తన ప్రాబ్లమ్స్ని తన ఫీలింగ్స్ని మీకు చెప్పుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. ఓకే, మీ పార్ట్నర్కి మీతో రిలేషన్ కావాలి, మళ్ళీ మీతో రిలేషన్ని స్టార్ట్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు అనుకుంటున్నారు. మీ ఇద్దరు కూడా హ్యాపీగా ఉండాలి. మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు మీ ఇద్దరు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మీరు ఇద్దరు కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ కనిపిస్తుంది ఇప్పుడు. బట్ మీరు మీ పార్ట్నర్ని మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఒకవేళ మీరు తనని మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేస్తే తన లైఫ్లో అంతకన్నా సంతోషకరమైన మూమెంట్ ఏది ఉండదు అని చెప్పి మీ పార్ట్నర్ ఎప్పటికీ కూడా ఆ మూమెంట్ని మర్చిపోలేను అని చెప్పి మీ పర్సన్ అయితే ఇప్పుడు అనుకుంటున్నారు. కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశుల వారికి కూడా వర్తిస్తుంది వాటర్ ఎనర్జీ. అలాగే మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఫైర్ ఎనర్జీ. తను మారిపోయాను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీకు చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారు. బట్ మీరు తన మార్పుని అయితే నమ్మరేమో అని చెప్పి మీ పార్ట్నర్ అయితే భయపడుతున్నారు. పాస్ట్లో మిమ్మల్ని ఎంతగానో మీ పర్సన్ బాధ పెట్టారు. బట్ ప్రజెంట్ ఆ పైన అయితే మీ పర్సన్ కూడా అనుభవిస్తున్నారు. అందుకే మనం ఎవరిని ఎప్పుడు ఏ విధంగా బాధ పెట్టకూడదు. ఇప్పుడు మనం బాగానే ఉంటాం, బట్ ఫ్యూచర్లో అది మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. కర్మ నుండి ఎవరు తప్పించుకోలేము, ఎవరిని కూడా వదలదు కర్మ. అందుకనే ఎప్పుడు కూడా మనం ఎవరిని బాధ పెట్టకుండానే చూసుకోవాలి, మన వల్ల ఎవరు బాధపడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళని బాధ పెట్టిన తర్వాత మళ్ళీ అదే బాధ మళ్ళీ మన లైఫ్లోకి వస్తుంది. మీ పార్ట్నర్ కూడా సేమ్ ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉన్నారు. మీ పార్ట్నర్లో అయితే చాలా మార్పు అయితే వచ్చిందంట. బట్ అది మీరు నమ్ముతారా నమ్మరా అని చెప్పి భయపడుతున్నారు. మీ దగ్గరికి రావాలి అంటే మీరు చాలా కోపంగా ఉన్నారని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీ ముందుకు రావడానికి భయపడుతున్నారు. ఇదేనండి ఇవాళ ట్రేడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు. ఇది ఎంతమందికి రెజినేట్ అయిందో నాకైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.